సార్ గుడ్ మార్నింగ్ సార్ అజ్మల్ సార్. నమస్తే సార్, మేడమ్స్ అందరికీ. నా పేరు అజీముల్లా, నేను కడప నుంచి. ఈరోజు మనకు సెక్షన్లో టెస్టిమోనియల్ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మన బాడీకి అతి ముఖ్యమైన విటమిన్స్ 3 ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. నెక్స్ట్ అదేవిధంగా నేను నా దగ్గర వచ్చినటువంటి కస్టమర్స్ ఏ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది అనేసి పూర్తిగా ఈరోజు సబ్జెక్ట్లో చెప్పబోతాను సార్. మేడం ఎవరైనా ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. Hello, good morning, sir. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను మేడం. కడప నుంచి ముజాఫర్ మాట్లాడుతున్నాను సార్. మేడం చెప్పండి మేడం. కంటిన్యూ మేడం. సార్ సార్ నేను మీ ప్రోడక్ట్స్ లో వాడిన దానికి ఐ డ్రాప్స్ వాడినాను సార్. దానికి చాలా మందికి చాలా సేఫ్ అయింది సార్, చాలా సెక్యూర్ అయింది. తర్వాత మళ్ళీ నేను జ్వరానికి బాబుకి ఫీవర్ ఉంటే అది ఫీవర్ కూడా దానికి కూడా టానిక్ వాడినాను సార్. అది కూడా చాలా క్యూర్ అయింది సార్ బాబుకి. మళ్ళీ స్టమక్ పెయిన్ కి అవి కూడా వాడినాను. ఇంకా కాల్షియం కి అవి టాబ్లెట్స్, అవి ఇంకా హెల్త్ కోసము అవన్నీ వాడినాను సార్. ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. చాలా అందరికి చాలా ఇచ్చినాను. ఐ డ్రాప్స్ అయితే చాలా మందికి ఇదైనాయి సార్. మళ్ళీ అది ఉమ్, అవి ఏంటి సార్, అవి తులసి డ్రాప్స్ కూడా వాడినాను సార్. దాంతో కూడా గ్యాస్ ట్రబుల్ కి అవన్నీ చాలా చాలా వాడినాను సార్. చాలా మందికి ఇచ్చినాను కూడా సార్. దాని వల్ల చాలా మందికి చాలా మేలైందని చెప్పినారు సార్. ఇది చేర్పించింది అయితే నాకు కళ మేడం, ఆవిడ అజిముల్లా సార్ మేడం, అజిముల్లా సార్. దాని గురించి చాలా బాగా అందరికి చాలా హెల్ప్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ మీ కార్డ్ నుంచి తీసుకునేటివి కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చినాను, కొన్ని హెల్త్ కి సంబంధించింది కూడా వాడినాను. నేను కూడా వాడినాను, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చినాను. దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫోలిక్ యాసిడ్ కూడా యూజ్ చేశారు కదా మేడం? కోలిగైడ్ కూడా యూజ్ చేసినాను సార్. దాని వల్ల కూడా చాలా రిలీఫ్ అయింది, చాలా హెల్తీగా చాలా ఇదిగా ఉండింది సార్. చాలా బాగుంది సార్. ఇంకా సోప్స్ కూడా వాడినాను సార్. ఇంకా సోప్ వాడినాను, మళ్ళీ క్రీమ్స్ వాడినాను. దాని వల్ల కూడా చాలా మందికి ఇచ్చినాను కూడా. చాలా ఇదిగా పింపుల్స్ కి క్రీమ్ వాడినాను. ఇంకా బాబుకి హెల్త్ కోసము ఆ డ్రింక్ అది కూడా తీసుకున్నాను సార్. దాని వల్ల కూడా చాలా హెల్తీగా బాబు చాలా చాలా శక్తిగా కూడా వచ్చినాడు సార్. ముందు చాలా వీక్ గా చాలా ఇదిగా ఉన్నాడు సార్ నా బాబు అయితే. అది వాడినప్పటి నుంచి చాలా హెల్తీగా చాలా బరువు కూడా ఎక్కినాడు సార్. ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్. అవును సార్, అదే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే అందరూ వింటారండి. దయవుంచి అందరూ కూడా హంబుల్ రిక్వెస్ట్, వీడియో ఆన్ చేసి మీరు ఏం వాడారో మీ పేరు అవన్నీ శ్రద్ధగా చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. సార్ అజ్మల్లా సార్, మీరు పేరు చెప్పండి, వాళ్ళు మాడమని చెప్పండి, ఫీడ్బ్యాక్ కాదు. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ టైం ఓకే సార్. మీద మేడం కంటిన్యూ మే. పామిద మేడము మా అమ్మగారు, మా అమ్మ మోకాల నొప్పులకు మన సప్లిమెంటరీస్ వాడారు. సో దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ చెప్తారు. అడ్మిట్ చేసుకోలేదు చూడండి. वीडियो अच्छा आप बोलना शुरू करना। నమస్తే సార్, కేవా సభ్యులందరికీ నా నమస్కారం. నా పేరు షేక్ ఫహమీదా బేగం. నేను అజీముల్లా మదర్ని. సార్, ఈ కేవాలో టీవీ నేను మోకాల నొప్పులు ఎక్కువ ఉండడం వల్ల ఆర్థో కేర్ వాడినాను, త్రిబుల్ స్టెమ్స్ వాడినాను, కాల్షియం మెగ్నీషియం D3 వాడినాను,
పెయిన్ కిల్లర్ రిలీఫ్ వాడినాను, ఇవి అన్ని దర్ద్ నివారణ వాడినాను. చాలా వరకు వాడినాను సార్. నేను సోపులు కూడా వాడినాను, కానీ చాలా బాగున్నాయి సార్. ఆయిల్ కూడా వాడుతున్నాను సార్, వంట నూనె బాగున్నాయి, రిలీఫ్ గా ఉంది, బాగున్నాయి సార్. కానీ నేను నా సజెషన్ ఇచ్చేది అంతే సార్, బాగుంది, అందరూ వాడితే మేలుగా ఉంటుంది. మమ్మల్ని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు సార్, బాగుండింది కాబట్టి ఫలానోళ్ళు చెప్పినారు, ఇచ్చినారు, బాగుంది అని. థ్యాంక్ యూ సార్ నా తరఫున. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ జిలాన్ భాష సార్. హలో, జిలాన్ భాష సార్. రాజా సార్. హలో, ఆర్జహాన్ మేడం. మేడం మాట్లాడండి మేడం. ఆర్జహాన్ మేడం, మీరు ఎటువంటి నమస్తే ప్రోడక్ట్ సార్. వాడారు? అది చెప్పండి మేడం. రిజల్ట్ ఏ విధంగా ఉంది? నా పేరు ఆజహాన్ సార్. నేను కడప నుంచి మాట్లాడుతున్నా సార్. వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో సార్, వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం. నేను జ్వరం వాడినాను సార్, బాగుంది, చాలా బాగుంది జ్వరం, టానిక్. ఇంకోటి వచ్చి అది తులసిది కూడా వాడినాను సార్, అది కూడా చాలా బాగుంది. కళ్ళ వేసుకునేది డాప్స్ కూడా వేసుకున్నాను సార్, అది కూడా చాలా బాగుంది. అన్ని ప్రొడక్ట్స్ బాగుంటాయి సార్. ఓకే మేడం. ఉమెన్ హెల్త్ జ్యూస్ మేడం. అది కూడా వాడినాను సార్. ఏమంటే దాని పేరు నాకు రావడం లేదు, నోట్ తిరగడం లేదు. అది కూడా చాలా బాగుంది. హెయిర్ కూడా బాగుంది, తలనొప్పి ఉంది, అది కూడా తగ్గింది. అది వాడినాక అంతా చాలా బాగుంది సార్. అసలు ఓకే బంజారా ఓకే. థ్యాంక్ యూ మేడం. రాజా సార్. హలో, హలో రాజా సార్. నెక్స్ట్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, టెస్టిమోనియల్. ఫోన్ చేస్తాను. హలో మేడం నమస్తే. హలో. మేడం హలో, నమస్తే మేడం. నూర్జహాన్ మేడం. నమస్తే సార్. మేడం మీరు ఏ ప్రోడక్ట్ వాడారు, ఏ విధంగా రిజల్ట్ ఉంది, అది చెప్పండి మేడం. హలో హలో కంటిన్యూ మేడం. హలో సార్. హలో నమస్తే సార్. నమస్తే మేడం. హలో మేడం వాయిస్ వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. హలో నమస్తే సార్. కంటిన్యూ మేడం. వినపడుతుందా సార్? వినిపిస్తుంది మేడం. హలో నమస్తే సార్. నా పేరు సయ్యద్ నూర్జహాన్, నంద్యాల నుంచి. నందు నుంచి మాట్లాడతాను సార్. ఓకే మేడం. కళా మేడం, అద్భుతలా సార్ నాకు చేర్పిస్తున్నారు.
నేను ప్రొడక్ట్ తీసుకొని పోయి అమ్మున్నాను. తీసుకున్న వాళ్ళంతా చాలా బాగున్నాయని చెప్తున్నారు. తల నూనె, సోపులు, గ్యాస్ స్టవ్ టానిక్ 2 తాగినాను నేను కూడా. నాకు గ్యాస్ స్టవ్ తగ్గిపోయింది. ఇది షుగర్ టానిక్లు కూడా తాగినాను. షుగర్ కూడా కొంచెం తగ్గింది. వేరే వాళ్ళు కూడా తాగినారు, మళ్ళీ తెప్పించుకున్నారు, వాళ్ళు కూడా బాగా తగ్గింది. తలనూనె మాత్రం బాగా ఎంటుకలు పెరిగినాయి, బాగా రాలే ఎంటుకలు ఇప్పుడు రాలటం లేదు. వాళ్ళకు బాగా రిజల్ట్ ఉంది, బాగా సూపర్గా ఉండేవి అన్ని ప్రొడక్ట్లు సార్. హలో 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 మేడం వినిపిస్తానా సార్? ఓకే మేడం. అన్ని సూపర్ గా ఉన్నాయి చెప్తాను సార్. దగ్గు టానిక్ అన్ని నేను ఎత్తుకుపోయి అమ్మే వస్తువులు అన్ని బాగున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం వీడియో ఆన్ థ్యాంక్ యూ చేసుకొని చెప్పండి మేడం. ఉందిలే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జిలాన్ భాష సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి హలో, సార్. నా పేరు మీరు జిలాన్ ఏ బాషా సార్, ప్రోడక్ట్ కడప వాడారు? నుంచి మాట్లాడుతున్నాను. అజిముల్లా సార్ దగ్గర 5 లీటర్స్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను సార్. అందులో ఫ్రీగా వచ్చేసి సిటిఎండి అనే కన్సల్టెడ్ ఫేస్ మినరల్స్ డ్రాప్స్ ఇచ్చారు సార్ నాకు. సిటిఎండి. హలో, మైక్ ఆఫ్ చేసుకోండి ఎవరో పక్కన. కంటిన్యూ సార్. ఓకే ఓకే సార్. అది నేను తీసుకొని పోయేసి 2 నెలలు వాడకుండా ఇంట్లోనే పెట్టేశాను సార్. తర్వాత వాడినాను సార్. నేను ముందు ఒక 2 చిక్కలు వేసుకొనేసి ఒక గ్లాస్ నీటిలో తాగినాను సార్ నేనే. మళ్ళీ సాయంకాలం ఒక 2 డ్రాప్స్ సార్. అట్లాగా 3 రోజులు తాగినాక మళ్ళీ 5 డ్రాప్స్ వేసుకొని మా ఇంట్లో అందరికి ఇచ్చినాను సార్ నేను. అది తాగినాక నాకు చాలా ఎనర్జీ వచ్చింది సార్. అది తర్వాత బాడీలో వచ్చేసి వీక్నెస్ అంతా పోవడము, బాడీ పెయిన్స్ తగ్గడము, ఇదంతా నాలో జరిగిన మార్పు సార్. అలాగే మా ఫ్రెండ్ గయాజుద్దీన్ అని చెప్పేసి అతను కూడా ఇచ్చాను సార్ నేను. అతను కూడా వాడేసి అతను వాడకుండా అట్లే పెట్టినాడు సార్ ఒక 3 to 4 months. నేను మళ్ళీ పోయి అడిగినాను, ఏం నాది వాడినావంటే లేదు వాడలేదంటే, పోనీ నాకన్నా అయ్యిందా, నేనన్నా ఇంట్లో వాడుకుంటానని అడిగితే నేను చెప్పినాక తను పోయేసి వాడడం మొదలుపెట్టినాడు సార్. మొదలుపెట్టినాక వాళ్ళ ఇంట్లో అందరికీ వాడిచ్చినాడు సార్. అయిపోయినాక మళ్ళా వచ్చేసి అతను నాకు మళ్ళీ ఒక ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చినా, దానికి సిటిఎండి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పినాడు సార్. అప్పటికి ఆఫర్ లేదని చెప్తే అతను వచ్చేసి 500 పెట్టి సిటిఎండి డ్రాప్స్ నేను కొని అతనికి ఇచ్చాను సార్. ఇప్పుడు అతను వాడుతున్నాడు సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇది ఎనర్జీగా ఉంటుంది, అందరూ వాడొచ్చు సార్ ఇది. హలో, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జిలాని సార్. రాజా సార్, భాషా సార్. హలో సార్, బోలో, చెప్పండి సార్. ఎవరో భాష సార్ అన్నారు. నైలవ్, తుమ్మినైలవ్ సార్. ఓకే ఓకే. బాంబే భాష సార్. యజమానులు సార్ మీరు మాట్లాడంగా. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అంతలోపు నేను సబ్జెక్ట్ తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్.
నా పేరు అజీముల్లా, నేను కడప నుంచి. సో నేను ఈ కేవాలో చేరిన తర్వాత ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కు చాలా మంది కస్టమర్స్ కి, సార్ నా వాయిస్ క్లియర్ కదా సార్? క్లియర్ మాట్లాడండి. ఎంతో మంది హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఒక బాడీలో ఒక ఆర్గాన్కి కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఆర్గాన్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఈ కేవా సప్లిమెంటరీస్ ఇచ్చి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే కంటి సమస్య. సో ఈ కంటి సమస్యకు ఐ డ్రాప్స్, అదేవిధంగా ఐ విషన్ టాబ్లెట్స్, త్రిబుల్ డ్రాప్స్, ఈ 3 మనం వాడించినట్టయితే కస్టమర్స్కు కంటి సమస్య అనేది నివారించి బాగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కంటి సమస్య ఎక్కువ అయినప్పుడు ఒకవేళ వాళ్ళకు కళ్ళు ఉబ్బడము, లేకపోతే ముఖం కూడా ఉబ్బిపోవడము అటువంటి జరిగినప్పుడు 200 బేరీ జ్యూస్ కూడా మనం యాడ్ చేస్తే వాళ్ళకు రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. స్కిన్ కూడా వాళ్ళకు పెయిన్స్ తగ్గిపోవడము, న్యూరో ప్రాబ్లం సంబంధించింది అటువంటివన్నీ కూడా వాళ్ళకు రిజల్ట్ అనేది బాగా రావడం జరుగుతుంది. సో ఈ వాడినప్పుడు ఒకవేళ మోకాల నొప్పులు, బాడీ పెయిన్స్ అటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకు డోస్ కొద్దిగా తగ్గించుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా మంచిగా ఐ సమస్య అనేది నివారించగలుగుతాం. అదేవిధంగా చిన్నపిల్లల్లో చూసుకుంటే నోట్లో గుల్లల మాదిరిగా ఉండడము జరుగుతూ ఉంటుంది. సో అవి చూసుకున్నప్పుడు వాళ్ళ బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉండి ఉండడం ద్వారా వాళ్ళకు బి కాంప్లెక్స్ సిరప్ ఇచ్చి పంచతులసి ఇస్తే నోట్లో ఎటువంటి గుల్లలు ఉన్నా, లేకపోతే చిన్నపిల్లలకు సరిగ్గా ఆకలి కాకపోయినా ఈ 2 సప్లిమెంటరీస్ మనకు కేవలం మంచి రిజల్ట్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో చూసుకున్నట్టు ఎమోషన్స్ అనేది వెళ్ళకుండా ఉంటారు. సో అటువంటి వారికి మనము క్రిమిహార్ సిరప్, పంచతులసి ఇవి మనం ఇస్తే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ కూడా బాగా జరిగి ఫ్రీ మోషన్స్ అయ్యేసి బాగా హెల్తీగా ఉండి మంచి ఆకలి కలగడానికి కూడా ఆస్కారాలు బాగా ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే సర్వైకల్ ప్రాబ్లమ్స్. సో ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్కు ఎక్కడెక్కడికో వెళ్ళి మనము కస్టమర్స్ చూపించుకునే మన దగ్గర మంచి ఎవర్గ్రీన్ ప్రోడక్ట్ సర్వైకల్ డ్రాప్స్, కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ ఇవి మనం ఇస్తే ఈ సర్వైకల్ ప్రాబ్లం అనేది వాళ్ళకు పూర్తిగా నివారించడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు దిండు ఉపయోగించకుండా బాగా యూజ్ చేసుకుంటే వాళ్ళకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ సాధారణమైన సమస్య, ఎక్కువగా సఫర్ అయ్యే సమస్య మనం చూసుకుంటే జుట్టు. సో ఈ జుట్టు రీజన్స్ ఎన్నో ఉన్నాయి. హెయిర్ లాస్, డాండ్రఫ్, అదేవిధంగా జుట్టు అనేది ఎక్కువగా లేకపోవడము, పట్టతల, ఇవన్నీ దీనికి మనము రకరకాలుగా కాంబినేషన్లలో మనం ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకు హెయిర్ ఫాల్ మాత్రమే అవుతా ఉంటే హెయిర్ ఫాల్ షాంపూ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డాండ్రఫ్ సంబంధించింది అయితే డాండ్రఫ్ ఇచ్చి మల్టీవిటమిన్ సిరప్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళకు బాగా రిజల్ట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పట్టతల. సో ఇటువంటి చూసుకున్నట్టయితే మన దగ్గర కేవా సప్లిమెంటరీస్లో చాలా మంచి రిజల్ట్ రావడం ఉన్నాయి. అందులో భాగంగా మనకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, శిలాజిత్, త్రిబుల్ డ్రాప్స్ ఈ 3 మనం మ్యాండేటరీగా కస్టమర్కు ఒక 6 నెలలు వాడించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ హెయిర్ గ్రోత్ రావడం జరుగుతుంది. సో ఈ సప్లిమెంటరీలో హెయిర్ గ్రోత్ ట్యాబ్లెట్ కూడా కంపల్సరీగా యాడ్ చేయాలి. సో హెయిర్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మన కేవా సప్లిమెంటరీస్లో మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది చాలా మందికి కూడా మనకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ చూసుకుంటే మైగ్రేన్. ఈ మధ్య కాలంలో ఈ మైగ్రేన్ కూడా చాలా ఎక్కువగా 10% మంది ఎక్కువగా రావడం జరుగుతుంది, ముఖ్యంగా లేడీస్లో. అదేవిధంగా స్ట్రెస్ గురి అయినప్పుడు, జాబ్స్లలో ప్రెజరు, నిద్ర సరిగ్గా లేక ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మన దగ్గర ఈ కేవా సప్లిమెంటరీస్ మైగ్రేన్ ట్యాబ్లెట్, డైలీ ప్లస్ ట్యాబ్లెట్ ఇవి కానీ మనం ఇచ్చుకున్నట్టయితే న్యూరో డ్రాప్స్
మంచిగా రిజల్ట్ రావడం జరిగింది. అంతేకాకుండా మెమరీ లాస్ ఇందులో భాగంగా. సో ఎక్కువగా సఫర్ అవ్వడం, లేకపోతే లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో మెమరీ లాస్ అవ్వడం, ఈ విధంగా లేకపోతే ఇంట్లో ప్రెజర్ల వల్ల మెమరీ లాసు. ఈ మెమరీ లాసు అనేది చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా మనము శిలాజిత్ మెమరీ ప్లస్ డైలీ ప్లస్ ట్యాబ్లెట్ యాడ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ నా దగ్గరికి హార్ట్ పేషెంట్స్ కూడా రావడం జరిగింది. రిపోర్ట్లు తీసుకొని రావడం జరిగింది. సో ఈ హార్ట్ పరంగా చూసుకున్నట్టయితే డిఫరెంట్ కేసెస్ వాల్స్ బ్లాక్ అవుతున్నాయనేసి ముందస్తు జాగ్రత్తగా ఆయుర్వేదం వాడడం ద్వారా ఎక్కువ ఖర్చు తగ్గించుకొని మంచిగా ఆరోగ్యం పొందవచ్చని రావడం జరిగింది. సో అదేవిధంగా బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మందులు ఎక్కువ నేను వాడలేను, ఆయుర్వేదంతో నయమైతే నాకంతే చాలు అని ఆ విధంగా వచ్చేటోళ్ళు బీపీ ఎక్కువయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఈ విధంగా రకరకాలుగా హార్ట్ రిలేటెడ్ సంబంధించి మన దగ్గరికి రావడం జరిగింది. సో అందులో భాగంగా ముందు చూసుకుంటే హై బీపీ ఉన్నప్పుడు వాళ్ళకు మన దగ్గర అక్కాయ్ బేరీ జ్యూస్, హార్ట్ కేర్ ట్యాబ్లెట్, ఎన్ఎం అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ ఈ 3 ఇచ్చి ఫుడ్ ప్యాచెస్ మ్యాండేటరీగా ఇస్తే బీపీ నిదానంగా కంట్రోల్ అవుతూ మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చి హార్ట్ ఫంక్షన్ బాగా అయ్యేకి, దాంతోపాటు Q10 డ్రాప్స్ ఇస్తే వాళ్ళకు చాలా అద్భుతమైన రిజల్ట్ బీపీ కంట్రోల్ అయ్యేసి వాళ్ళకు హార్ట్ పంపింగ్ సెక్షన్ బాగా జరిగి మంచి రిజల్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక కస్టమర్కు బైపాస్ సర్జరీ జరిగింది. హార్ట్ స్ట్రోక్ కూడా 2 times రావడం జరిగింది. సో అటువంటి కస్టమర్కు కూడా మన ఈ కేవా సప్లిమెంటరీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేవా సప్లిమెంటరీస్ ద్వారా వాళ్ళకు మంచిగా రిజల్ట్ కూడా రావడం జరిగింది. వాళ్ళకు 3 stem cell డ్రాప్స్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ 1000 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ వాళ్ళకి ఇచ్చామో వాళ్ళకు బాగా స్టమక్ బాగా ఫ్రీగా ఉండడము, డైజెషన్ సిస్టమ్ బాగా జరగడము, దాంతోపాటు ఈ 3 stem cells గుండెకు అవి మళ్ళీ రీప్లేస్మెంట్ అవుతూ రీజనరేట్ అవుతూ సెల్స్ కణాలు ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ వాళ్ళకు మంచిగా హెల్తీగా అయ్యేకి రిజల్ట్ రావడం జరిగింది. సో ఈ విధంగా హార్ట్ ప్రాబ్లంలో చూసుకుంటే ఈ సప్లిమెంటరీసే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం మొదలుపెట్టినారో వాళ్ళకు న్యూరో సిస్టమ్ అనేది బాగా అప్డేట్ అయ్యేసి బాగా హెల్తీగా ఎనర్జీగా లోకి రావడం జరిగింది. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా అయినారు. ఒక కస్టమర్ ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడి ఎక్కువగా ఫుడ్ తీసుకుంటున్నాను అనే కారణం వచ్చేసి ఆయిల్ కూడా బాగా టేస్ట్గా ఉంది, దాంతో ఎక్కువగా తీసుకుంటున్నాను అని. సో ఎక్కువగా తీసుకుండడం ద్వారా కూడా వాళ్ళకు ఫ్యాట్ అనేది కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ లంగ్స్ రిలేటెడ్లో మనం చూసుకున్నట్టయితే లంగ్స్ ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆస్తమా కస్టమర్స్, అదేవిధంగా లంగ్స్ ప్రాబ్లం అయ్యి కొద్దిగా వీక్గా అయ్యి ఆక్సిజన్ లెవెల్ తగిలించుకుంటూ ఉన్నటువంటి కస్టమర్స్, అదేవిధంగా డస్ట్ అలర్జీతో ఎక్కువ సఫర్ అవుతూ లంగ్స్, ఈ విధంగా డిఫరెంట్ కేసెస్లో లంగ్స్ ప్రాబ్లమ్స్తో కూడా మన వద్దకు రావడం జరిగింది. సో అటువంటి వారికి మన దగ్గర ఉన్నటువంటి మంచి కేవా సప్లిమెంటరీస్ కాంబినేషన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్కు ఎటువంటి సప్లిమెంటరీస్ ఇస్తే కస్టమర్స్కు మంచి రిజల్ట్ వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే, సో ఈ లంగ్స్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇమ్యూనో రిచ్ లంగ్స్ కేర్ ట్యాబ్లెట్, అదేవిధంగా ఒక వీలైతే ఎందుకంటే వాళ్ళు ఆక్సిజన్ లెవెల్ దాకా పోయి ఉంటారు, అటువంటి వాళ్ళకు ఈ హైడ్రోజన్ వాటర్ బాటిల్ మనం ఇచ్చినట్టయితే వాళ్ళకు మంచి తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్ వచ్చి, ఎందుకంటే మన
న్యాచురాలిటీలో మనకు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. కానీ హైడ్రోజన్ అనేది తక్కువ మోతాదులో మన బాడీలో ఉండడం జరుగుతుంది. సో ఈ హైడ్రోజన్ వాటర్ బాటిల్ వాడడం ద్వారా వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఈ బాడీలో ఎటువంటి ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇమ్యూనిటీ ప్రతి ఒక్కటి కూడా మనకు వాటర్ కంటెంట్లో కలిసిపోవడం ద్వారా రక్తం శుద్ధి చేసి ప్రతి ఒక్క ఆర్గాన్కు హెల్తీ ఎనర్జీ లెవెల్స్ను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే డస్ట్ అలర్జీ. సో ఈ మధ్య కాలంలో ఈ డస్ట్ అలర్జీ స్మోకింగ్ వల్ల కానీ, లేకపోతే బయట కాలుష్యం వల్ల కానీ ఈ డస్ట్ అలర్జీ కొద్దిమందికి రావడం జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువగా స్కిన్ అలర్జీ కూడా వచ్చేయడము, అదేవిధంగా తుమ్ములు, జలుబు క్రమేణా కంటిన్యూస్గా ఉండడము ఉంటుంది. సో అటువంటి వాళ్ళకు మనం ఒక దగ్గర అలర్జీ కేర్ ట్యాబ్లెటు, లంగ్స్ కేర్ ట్యాబ్లెటు, వీలైతే ఇమ్యునోరిచ్ ట్యాబ్లెటు, ఈ మూడింటికి కాంబినేషన్లో మనము యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ అనేది మ్యాండేటరీగా ఇస్తాము. పంచతులసి మ్యాండేటరీగా ఇస్తాము. దాంతోపాటు కస్టమర్ బేర్ చేసి దాన్ని బట్టి కాంబినేషన్ మనం ఇచ్చుకున్నట్టయితే వాళ్ళకు 100% మంచిగా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక కస్టమర్కు రీసెంట్గా ఇంట్లోనే ఆక్సిజన్ తగిలించుకొని ఉన్నారు. సో ఆ కస్టమర్కు మనం ఇచ్చాము. ఆ కస్టమర్ వితిన్ 7 డేస్లో యాక్టివ్ అయ్యేసి బయట కూడా తిరగడం మొదలుపెట్టారు. మనము మన ప్రోడక్ట్ ఇవ్వకముందు ఆ కస్టమరు మంచానికే అంకితం అయ్యేసి ఆక్సిజన్ ఒక 10 మినిట్స్ లేకపోతే ఇబ్బందికరంగా ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ ఇచ్చామో అతను యాక్టివ్ అయ్యేసి అతను కూడా అందులో కూడా అతనికి యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ ఇచ్చాము, ఇమ్యునోరిచ్ ఇచ్చాము. కానీ యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ అతను వాడలేదు. ఇది నేను వాడను, నాకు ఒక రకంగా ఉంది అనేసి ఇమ్యునోరిచ్ కంటిన్యూ చేసినారు. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ సప్లిమెంటరీస్ కంటిన్యూ చేసినారో అప్పుడు అతను బాగా రికవరీ అయ్యేసి మంచి రిజల్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ చాలా ముఖ్యమైనది, మన 10G మిషన్లో మనము చెక్ చేసి ఏ ఆర్గాన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఎటువంటి సూచనలు కనపడతాయి బాడీలో అని చెప్పడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యమైనది చూసుకుంటే ఈరోజు లివర్ ఫంక్షన్. సో మన దాంట్లో ఈ లివర్ డిటాఫికేషను, లివర్ ఫ్యాటు అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది. సో కారణాలుగా మనం చూసుకున్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీస్ ద్వారా ఈ లివర్ ఫ్యాటు, అదేవిధంగా డిటాఫికేషను ఎక్కువైపోవడం. ఎప్పుడైతే ఈ డిటాఫికేషన్ ఎక్కువైపోతుందో వాళ్ళ బాడీలో న్యూరో సిస్టమ్ అనేది సక్రమంగా లేక ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండకపోవడము, నరాలు లాగడము, సరిగ్గా బ్యాలెన్స్గా నిలబడలేకపోవడం, ఎక్కువసేపు వెయిట్ గెయిన్ అయిపోవడము, సరిగ్గా ఆకలి కాకపోవడము, ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ అందరికి తెలిసినదే. సో మనం ఎప్పుడైతే కస్టమర్కు ఇటువంటి సూచనలు మీలో ఉన్నాయి, కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు ఉండడము, ఇవన్నీ చెప్తే వాళ్ళకు సో ఇవన్నీ చెప్పినాక మన సప్లిమెంటరీస్ ఈ లివర్ సంబంధించింది మిల్క్ ట్యూషల్ డ్రాప్స్, డీటాక్సిక్ ట్యాబ్లెట్, అదేవిధంగా లివర్ కేర్ జ్యూస్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇవి ప్రొవైడ్ చేస్తే కస్టమర్కు ఇవి డీటాక్స్ దేనివల్ల ఉపయోగపడుతుంది, బాడీలో వేస్టేజ్ లివర్ సంబంధించిన టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసేసేకి, అదేవిధంగా లివర్ హెల్తీగా ఉండడానికి కోసం లివర్ కేర్ జ్యూస్ కానీ ట్యాబ్లెట్స్ ఇంకా మోర్ కంటెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇస్తే వాళ్ళు వాడడం జరుగుతుంది. సో వాడినాక ఒకవేళ వాళ్ళకు మనం ఇచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఎక్కువగా పెయిన్ కలగడం కానీ లేకపోతే మోషన్స్ రావడం కానీ అలాంటప్పుడు వాళ్ళకు ఎక్కువగా నీళ్లు తీసుకోండి అని చెప్పడం ద్వారా వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటే వాళ్ళకు వాటర్లో వేస్టేజ్ అంతా బయటికి వచ్చేసి లివర్ ఫంక్షన్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా ఒక లేడీకి కూడా ఇవ్వడం జరిగింది, ఏజ్ 35. ఎక్కడెక్కడో వెళ్ళాము, మాకు రిజల్ట్ రాలేదు, వాడిన 2 రోజులు బాగుంది అనేసి. కానీ వాళ్ళు బడ్జెట్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్. సో అటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్లో మన 1+1 ఆఫర్ ఉన్నాయి. సో ఇవి వాడండి, ఈ ప్రస్తుతానికి 2 వాడండి తక్కువ రేటు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో వాడినాక వాళ్ళు రిజల్ట్ బాగుంది,
అనేసి ఇంకా ఎక్కువ మందికి చెప్పి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మన కేవా సప్లిమెంటరీస్ కాంబినేషన్స్ మన బాడీ ఆర్గాన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సిచ్యువే సూచనలు ఇవన్నీ కూడా మనము పూర్తిగా అవగాహన చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లాల్ బ్లండర్, సో కిడ్నీ స్టోన్స్, ఈ రెండు చూసుకున్నట్టయితే గ్లాల్ బ్లండర్లో మనకు స్టోన్స్ ఉంటే రిమూవ్ అయ్యేకి చాలా సమయం అనేది పడుతుంది. అదే కిడ్నీలో స్టోన్స్ ఉంటే రిమూవ్ అవ్వడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. అది కూడా కిడ్నీలో స్టోన్స్ అబ్జర్వ్ చేసుకుంటే మామూలు స్టోన్స్ అయితే త్వరగా వచ్చేస్తాయి. అదే కాల్షియం స్టోన్స్ అయితే కొద్దిగా స్లో ప్రాసెస్లో అవుతాయి. సో ఇటువంటి కాంబినేషన్లో మనము కిడ్నీ స్టోన్ సిరప్ అనేది మ్యాండేటరీగా ఒక ఉదాహరణకు 8 mm కన్నా తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ 2 months కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదే 4 mm 3 mm ఉంటే 20 days 30 days సరిపోతుంది. దాంతోపాటు కిడ్నీ కేర్ ట్యాబ్లెట్, ఎందుకంటే ఈ కిడ్నీ కేర్ ట్యాబ్లెట్ అనేది ఇన్ఫెక్షన్ కరగకుండా, ఎందుకంటే రాయి కరిగినప్పుడు కిందికి వచ్చేటప్పుడు పైపులకు నరాలకు తగిలినప్పుడు నొప్పి కలగడం, సో అలాంటప్పుడు కిడ్నీకి ఇన్ఫెక్షన్ లేకుండా కంట్రోల్ చేస్తూ అకాయ్ బేరీ జ్యూసు లేదా సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఇస్తే న్యూరో సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అయ్యేసి రాయి కిందికి జారేకి మంచిగా సహాయపడుతుంది. అలా సమయంలో కిడ్నీకి ఇబ్బంది కలగకుండా, ఇన్ఫెక్షన్ కలగకుండా కేడీకే ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది. సో ఇదే సప్లిమెంటరీ గ్లాల్ బ్లండర్ కూడా ఇవ్వాల్సిందే. వీలైతే దీంతో పాటు అలోవెరా జెల్ ఇస్తే కస్టమర్కు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ క్రియాటిన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఈ కిడ్నీ క్రియాటిన్ మనము అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ సప్లిమెంటరీసే ఇస్తాము, ప్లస్ ఆ కస్టమర్కు షుగర్ కూడా ఉండొచ్చు. సో షుగర్ కంట్రోల్ ట్యాబ్లెట్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా స్టార్టింగ్లో క్రియాటిన్కు మన ప్రోడక్ట్లు వాడాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు, వాడితే ఏమైనా ఇబ్బంది ఏమో అనేసి. సో ఏదైనా సరే మనము ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి కంపల్సరీగా రిపోర్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రోడక్ట్ వాడే ముందు క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి. సో కంపల్సరీగా రిపోర్టు తీసి మనము ప్రోడక్ట్లు ఇస్తే 2 months 3 months తర్వాత వాళ్ళు మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళకు పెరగకుండా అలా ఏదే విధంగా ఉండడము, లేకపోతే కొద్దిగా కంట్రోల్ అవ్వడము, సో ఆ బిలీవ్నెస్ చూసి వాళ్ళు మన కేవా సప్లిమెంటరీస్ మీద కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మ్యాండేటరీగా రిపోర్ట్స్ అనేది కంపల్సరీ. లంగ్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రిపోర్ట్ బేసిస్తోనే మనం వెళ్తే వాళ్ళకు బిలీవ్నెస్ ఉంటుంది, మన ప్రోడక్ట్లో రిజల్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ క్రియాటిన్ లెవెల్స్కు మొదట్లో వాడాలంటే వాళ్ళు భయపడడం, లేకపోతే ఏమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఫస్ట్ మనము ఫుడ్ ప్యాచెస్ అనేది ఇస్తే అవుట్ సైడ్ కాళ్ళకు తగిలించుకుంటారు కాబట్టి రక్తం శుద్ధి అయ్యి వేస్టేజ్ బయటికి వెళ్ళేసి వాళ్ళకు క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మన సప్లిమెంటరీస్ ఇచ్చినందుకు నా దగ్గర క్రియాటిన్ కస్టమర్ కూడా మన దగ్గర వాడి రిజల్ట్ బాగుంది. నెక్స్ట్ స్టమక్ గ్యాస్ట్రిక్. సో ఈ గ్యాస్ట్రిక్ కస్టమర్స్ చాలామంది 80% రావడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిమందికి తేపులు ఎక్కువ అనేసి, కొద్దిమందికి కడుపు మంట ఉబ్బరం అనేసి, కొద్దిమందికి ఛాతీ మంటగా ఉంటుందనేసి, అదేవిధంగా కడుపు ఒక్కసారిగా పైకి ఉబ్బి రావడం జరుగుతుంది అనేసి. సో ఈ విధంగా వాళ్ళు చెప్పే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను బట్టి మన సప్లిమెంటరీస్ నేను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా యాంటాసిడ్ అనేది సిరప్ మ్యాండేటరీ, దాంతోపాటు బి కాంప్లెక్స్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, పంచతులసి మ్యాండేటరీ. ఈ విధంగా మనం నేను ఈ ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది గ్యాస్ట్రిక్ రిలేటెడ్కి. నెక్స్ట్ పైల్స్ కూడా చాలామంది కస్టమర్స్ ఈ మధ్య రావడం జరుగుతుంది. సో ఈ పైల్స్ కూడా మన దగ్గర పైల్స్కే ట్యాబ్లెట్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, మొరింగా డ్రాప్స్, అలోవెరా జెల్లు ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇది ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు నా దగ్గర
కస్టమర్స్ మోర్, ఎందుకంటే ఒకరికి పట్టినాక నెక్స్ట్ కస్టమర్ కూడా రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కువైట్ నుంచి కూడా ఇంకో పర్సన్ ఫోన్ చేశారు, నందులూరు. సో మీ దగ్గర ఉండాయా అనేసి. సో వాళ్ళకు నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఎర్రగుంటలో కూడా ఒక కస్టమర్కి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మన ప్రోడక్ట్లు వాళ్ళకు రిజల్ట్ ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్. వచ్చిన 10 మంది కస్టమర్లో 8 మంది కస్టమర్లకు యూరిక్ యాసిడ్ ట్యాబ్లెట్ మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో చూసుకుంటే యూరిక్ యాసిడ్ తక్కువ ఉండడము లేకపోతే ఎక్కువగా ఉండడము, యూరిక్ యాసిడ్ అయితే కన్ఫామ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ పరంగా చూసుకుంటే మోకాలు నొప్పులు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫీడ్బ్యాక్. సో ఈ విధంగా ఈ మోకాలు నొప్పుల సమస్యలు కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా కొద్దిమంది కస్టమర్ వస్తారు, కాళ్ళు వాపులు అవి చేసుకొని, కాళ్ళు వాపులు ఉన్నాయి మీ దగ్గర మందులు ఉన్నాయా అని. సో మనం డైరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా, దానికి సంబంధించిన ఎక్స్రేలు ఉన్నాయా, రిపోర్ట్లు ఉన్నాయా అని కంపల్సరీగా తీసుకొని వాళ్ళకు మనం కేవప్ సప్లిమెంటరీస్ పరిచయం చేయడం ద్వారా వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మనకు రిజల్ట్ బాగా రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏ సిచ్యువేషన్లో ఉందో దానికి సంబంధించిన కాంబినేషన్ అనేది మనం ఇస్తే వాళ్ళకు జాయింట్ పెయిన్స్, వెయిట్ లాస్, అదేవిధంగా మోకాలు జరిగిపోయి ఉండడము, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకు రిపోర్ట్లో తెలిసిపోతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కాంబినేషన్లు నేను ఇవ్వడం ద్వారా ఈ కాలంలో జాయింట్ పెయిన్స్కు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. జాయింట్ పెయిన్స్, అదేవిధంగా చెయ్యి లేపాలనే కూడా ఇబ్బందికరంగా కలగడం, కాళ్ళు ఒక పక్క కాళ్ళు మొత్తం లాగుతూ ఉండడం, సయాటికా, ఈ విధంగా రకరకాల సర్వైకల్ ప్రాబ్లమ్స్ అన్నాం. సో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు చూసుకుంటే రిపోర్ట్లు బేసిక్గా మన దగ్గర ఆర్థోకేర్ జ్యూస్, కాల్షియం మెగ్నీషియం D3, NMCB, ఫుట్ ప్యాచెస్, ఇవైతే మంచిగా రిజల్ట్ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గ్లూకోజమిన్ ట్యాబ్లెట్, జాయింట్ కేర్ డ్రాప్స్, ఈ విధంగా మనము ప్రోడక్ట్ను కస్టమర్ రిపోర్ట్ను బట్టి మనము 1 or 2 టాబ్లెట్ మాత్రమే చేంజ్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ అన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఈ జాయింట్ పెయిన్ పరంగా చూసుకుంటే మనము నెంబర్ ఆఫ్ ఆర్థోకేర్ జ్యూసెస్, కాల్షియం మెగ్నీషియం D3 ట్యాబ్లెట్లు ఇస్తే మంచి రిజల్ట్. శిలాజిత్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ న్యూరో సిస్టమ్కు కూడా మన దగ్గర చాలామంది రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మైగ్రేన్, న్యూరో సిస్టమ్కు కాళ్ళు చేతుల్లో తిమ్మిరగా ఉండడం, కాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం, ఇటువంటివి. సో అటువంటి వారి దగ్గర కూడా మన దగ్గర నేను చాలా ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది కస్టమర్లకు. అందులో భాగంగా ముఖ్యంగా శిలాజిత్, న్యూరో హెల్త్ ట్యాబ్లెట్, కాల్షియం మెగ్నీషియం D3. అదే చిన్నపిల్లలకి మనం చూసుకుంటే చేతులు ఒక రకంగా ఉన్నప్పుడు వాళ్ళ కిడ్స్ గ్రోత్ పౌడర్ ఇస్తే, అదేవిధంగా అశ్వగంధ, కైబేరీ జ్యూస్ మంచిగా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఒక పిల్లోనికి చూస్తే ఊరికి మెడ మాత్రమే ఇట్టా ఇట్టా అంటా ఉన్నాడు, ఈ 6వ తరగతి పిల్లవాడు. సో అతనికి సోలార్ ఎనర్జీ డ్రాప్స్, అశ్వగంధ వేయడం జరిగింది. సో వితిన్ 4 daysలో మెడ అనేది కంట్రోల్ అయిపోయింది. వాళ్ళ మదర్ వచ్చేసి ఎక్కడెక్కడో చూపించాము కానీ మనకు ఎందుకో ఏమో కూడా మనకు అర్థం కాలే. కానీ నువ్వు ఇచ్చిన డ్రాప్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేసినాయి. ఇప్పుడు బాబు ప్రేయర్లో కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు, బాగా ఫ్రీగా ఉన్నాడు అనేసి వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్లు ఏ ఆర్గాన్కు తీసుకున్నా కూడా మంచిగా రిజల్ట్ అనేది రావడం జరిగింది. దాని ద్వారా నాకు మంచిగా పేరు, అదేవిధంగా మంచిగా రిజల్ట్ రావడం జరిగింది.
నెక్స్ట్ ఆల్కహాల్ మందు తాగేటువంటి కస్టమర్లు కూడా నా దగ్గరికి బాగానే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది లేడీస్ సఫర్ అవుతుంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర ఆల్కహాల్ మానేసేకి కూడా మందులు ఉన్నాయా అన్నారు. సో మన దగ్గర ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళకు డీటాక్సీ, అదేవిధంగా లివర్ కేర్ ట్యాబ్లెట్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, అడిషన్ కేర్ డ్రాప్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇండైరెక్ట్గా వాడాలనుకుంటే అడిషన్ కేర్ డ్రాప్స్ వాడుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా అయితే ట్యాబ్లెట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళ కస్టమర్ను బట్టి ఇవ్వడం ద్వారా వాళ్ళకు మంచిగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. 50. నెక్స్ట్ జెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా నా దగ్గర మోర్ కస్టమర్స్ అజమూల సార్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పలే. ఓకే సార్. సో ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రెడ్డప్ప సార్ గారికి, నాకు ఇంత అనుభవం ఇచ్చినటువంటి రెడ్డప్ప సార్ గారు, అదేవిధంగా చెన్నూరు శ్రీనివాస్ సార్ గారికి, నాగేశ్వరరావు సార్ గారికి, మల్లికార్జున్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎండి కర్నుంగోయల్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంత గొప్ప నాలెడ్జ్ నాకు ఈ జూమ్ మీటింగ్లో రావడం, నాకు కస్టమర్లను ఇన్ని ప్రోడక్ట్లు ఇంతమంది కస్టమర్లకు ఇచ్చాను. విషయం వచ్చి